గురుగారు 6 ముఖ్యమైన ఆరాధన రీతులలో సూర్యోపాసన ప్రత్యేకత ఏమిటి? ఆరాధన చేసేటువంటి విషయంలో అనేక రకాలైన ఆరాధనలు ఉన్నాయి. ఏ ఖర్చు లేకుండా అతి తేలికగా ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి ఆధారమైనటువంటి వారు ఎవరయ్యా అంటే కేవలం ఒక్క సూర్యుడు మాత్రమే. ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్కటి ఇష్టం ఉన్నది. విష్ణు అలంకార ప్రియ, గణపతి తర్పణ ప్రియ, ఈశ్వర అభిషేక ప్రియ, లోకమాతా స్తోత్ర ప్రియ, సూర్య నమస్కార ప్రియ. సూర్యుడికి కేవలం సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని నీళ్లు వదలక్కర్లా, కేవలం నమస్కారం చేస్తే చాలు. అందుకనే అనేక రకాలైన బాధలు కలిగినా సూర్య నమస్కారాలు చేస్తే పోతాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. వైద్యశాస్త్రం కూడా చరక సంహితలో మాట ఉన్నది, సూర్యారాధన చేసి తీరాలి అని. కనుక ఆ విధంగా సూర్యుడు కేవలం నమస్కారం చేస్తేనే మనకు కావలసిన కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఎంతగా తీరుస్తాడు అంటే సహస్ర కవచుడు అనేటువంటి రాక్షసుడు తన దగ్గర మిగిలిన ఒక్క కవచాన్ని కాపాడుకోవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే సూర్యభగవానుని వద్దకు వెళ్ళాడు. ఆ సూర్యభగవానుని వద్దకు వెళ్ళి నన్ను రక్షించవయ్యా అంటే నీకేం భయం లేదు, ఉండవయ్యా. దేవతలంతా వచ్చి అడిగారు, వాడిని వదలవయ్యా, మేము సంహరిస్తామని. అట్లా వీరు లేదు, నన్ను సంహరించి వాడిని తీసుకెళ్ళండి అన్నాడు. అదే సందర్భంలో కుంతీదేవి సూర్యభగవానుని ప్రార్థించింది. ఆ సహస్ర కవచుడు అనేటువంటి వాడిని కుంతీదేవి వద్ద చిన్నపిల్లవాడుగా అందజేశాడు. అంతగా తన వద్దకు వచ్చిన వాళ్లను కాపాడేటువంటి వాడు కనుక అనేకములైన ఆరాధనలలో కూడా అత్యంత తేలికైనటువంటిది, సామాన్యమైనటువంటి వాడు, ఒక నిర్ధనుడు కూడా అర్చించగలిగినటువంటి స్థితిలో ఉన్నవాడు సూర్యభగవానుడు కనుక అంత ప్రత్యేకత చెప్పబడింది.